గణపతి సచ్చిదానంద స్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బుట్టాయిపేటలోని దత్తాశ్రమంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. గణపతి సచ్చిదానంద స్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ హనుమత్ సుదర్శన నరసింహ యజ్ఞం బుట్టాయిపేట దత్తాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 8 గంటలకు గోపూజ, ఆయుష్ హోమం, దత్తాత్రేయునకు తైలాభిషేకం, హనుమాన్ చాలీసా పారాయణం జరిపారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తమ్మన సుబ్బారావు, చిన్నం గోవర్ధన, కందప్ప శివరామకృష్ణ, శోభారాణి, శ్రీనివాస్, మాదిరెడ్డి అంజిబాబు, కందప్ప తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో మరియు శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి వారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి జన్మదినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని నేటి రోజున స్వామీజీ వారి జన్మదినోత్సవం సందర్భంగా మన మచిలీపట్టణంలో బుట్టాయిపేటలో వేంచేసి ఉన్నటువంటి అనఘా సమేత దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవస్థానం యందు అందరికీ నానుడిగా బుట్టాయిపేట దత్తాశ్రమం నందు 23వ తారీఖు నుంచి రాత్రి మొదలుకొని 23 రాత్రి నుంచి స్వామీజీ వారి జన్మదినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని గత 3 రోజుల నుంచి హనుమత సుదర్శన నారసింహ యజ్ఞంతో పాటుగా నిన్నటి రోజున శ్రీ వెంకటేశ్వర యజ్ఞము, నేటి రోజున స్వామీజీ వారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజున ఆయుష్ హోమము, అలాగే లక్ష్మీ గణపతి హోమంతో పాటుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం జరపబడుతూ ఉంది. భక్తుల యొక్క సౌజన్యంతో, కమిటీ వారి యొక్క సహాయ సహకారాలతో ఈ ఆశ్రమంలో దినదిన ఈరోజు అవధూత సద్గురు శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి జన్మదినోత్సవం సందర్భంగా మన బుట్టాయిపేట దత్తాశ్రమంలో ఉదయం నుండి గోపూజ, ఆయుష్ హోమం, దత్తాత్రేయుడికి తైలాభిషేకం, అలాగే మన దత్త వెంకటేశ్వర స్వామికి శాంతి కళ్యాణాన్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ కూడా మరి స్వామివారి అన్నప్రసాదాన్ని వినియోగం చేయడం జరిగింది. భక్తులచే హనుమాన్ చాలీసా పారాయణం, లలితా పారాయణం అనేక కార్యక్రమాలని ఏర్పాటు చేశారు. సచ్చిదానంద స్వామీజీ సేవాదళంచే బయట మజ్జిగ పంపిణీ కూడా నిర్వహించడం జరిగింది. స్వామీజీ వారి దత్తభక్తులందరి మీద ఆయన ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త.